హలో అండి. డే 2 ఆఫ్ ఆరీ వర్క్‌లో చైన్ స్టిచ్ ఎలా వేయాలో చూద్దాం. ఫస్ట్ అయితే మనం జరీ థ్రెడ్‌తో వేద్దామండి. సో, కొంచెం మనకు అలవాటయ్యేదాకా ఈజీగా ఉంటుంది. అండ్ ఈ నీడిల్స్‌కి దారం అనేది అలా చుట్టుకుంటే గ్రిప్‌గా ఉంటుంది. మనం పెన్ ఎలా పట్టుకుంటామో అలానే పట్టుకోవాలి. కానీ నీడిల్ అనేది 90 డిగ్రీస్ యాంగిల్‌లో అయితే ఉండాలి. అండ్ జరీ థ్రెడ్‌ని ఇలా పైన చూపించే విధంగా అంత లావుగా అయితే ముడనేది వేసుకోవాలండి. ముడి వేసుకున్న తర్వాత మన 2 ఫింగర్ మధ్యలో ఆ ముడి పట్టుకొని ఒక ఫింగర్‌కి ఇలా పైన చూపించే విధంగా థ్రెడ్ అనేది పెట్టుకున్నామంటే మనకు కింద నుంచి థ్రెడ్ లాగడానికైతే ఈజీగా ఉంటుంది. ఫస్ట్ మన లెఫ్ట్ హ్యాండ్ అనేది మన ఫ్రేమ్ కింద ఉండాలి. రైట్ హ్యాండ్ అనేది నీడిల్‌తో పైన ఉండాలి. ఇక్కడ చూపించే విధంగా అయితే మన నీడిల్ ద్వారా ఆ థ్రెడ్‌ని పైకి లాక్కోవాలండి. అలా లాక్కున్నప్పుడు మాత్రమే మనకు థ్రెడ్ అనేది పైకొస్తది. అండ్ మొత్తం మనం ఏమైతే చేస్తున్నామో మన లెఫ్ట్ హ్యాండ్ ప్రతిసారి కింద థ్రెడ్‌ని పట్టుకొనే ఉండాలి. ఇలాగ పట్టుకొని ఉన్నప్పుడు నీడిల్ ఎప్పుడైతే కిందకెళ్తదో లెఫ్ట్ హ్యాండ్ లెఫ్ట్ సైడ్ నుంచి రైట్‌కి తిప్పాలి. నీడిల్‌కి దారం అనేది చుట్టాలి. చుట్టి మళ్ళీ పైకి లాగాలి. అలా లాగితేనే వస్తది. అండ్ ఇక్కడ చూపించిన విధంగా నీడిల్ కింద పెట్టి దారం పైకి లాగేటప్పుడు ఆ జాకెట్‌కి కానివ్వండి లేదా బ్లౌజ్ పీస్‌కి కానివ్వండి పోగు అనేది రాకూడదు. పోగు రాకుండా వస్తేనే మనకు బాగొచ్చినట్టు. అది అందరూ తప్పకుండా ప్రాక్టీస్ చేయండి. అలాగే ఈరోజు ఎపిసోడ్‌లో చైన్ స్టిచ్ కాబట్టి ఎలా వేయాలో చూపిస్తున్నాను. ఈ నీడిల్‌కి కూసుగా కొంచెం నీడిల్ అనేది ఉంటుంది. అది ఫస్ట్ మన వైపు ఉండేటట్టు కిందకి అనేది దించాలి మనం నీడిలు. దించిన తర్వాత మళ్ళీ మనం కిందకి అటు సైడ్‌కి అంటే నీడిల్ అనేది మన ఆపోజిట్ సైడ్‌కి ఉండేటప్పుడు నీడిల్ అనేది కిందకి మళ్ళీ దించాలి. అంటే ఒక సైడ్ మన సైడ్‌కి మళ్ళీ తిప్పి నీడిల్‌ని ఆపోజిట్ సైడ్‌కి దించాలి. ఇక్కడ క్లియర్‌గా చూపిస్తున్నాను. దించిన తర్వాత నీడిల్‌కి కింద నుంచి దారాన్ని చుట్టి అంటే లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్‌కి చుట్టి మళ్ళీ నీడిల్‌ని మన సైడ్ నుంచి పైకెత్తాలి. అలాగా మొత్తం చైన్ అనేది వేసుకోవాలండి. ఇట్లా మొత్తం చైన్ వేసుకున్నప్పుడు మాత్రమే మీకు అర్థమవుతుంది. ఇక్కడ చూసినట్టయితే మన సైడ్ నుంచి నేను నీడిల్ కిందకి దించి నీడిల్‌ని కింద దారంతో చుట్టి అప్పుడు అటు సైడ్ నుంచి పైకెత్తుతున్నాను. మీకు వి షేప్‌లో వస్తది. అండ్ ఒక సైడు ఒక దారం, ఒక సైడు దారం వస్తది. వి షేప్‌లో దారం అనేది వస్తదండి. ఇలాగ మొత్తం మీరు కూడా మీ బ్లౌజ్ పీస్ మీద ఒక లైన్ గీసుకొని మొత్తం చైన్ని వేసుకుంటా వెళ్ళండి. ఫస్ట్‌లో కొంచెం డిఫికల్ట్‌గానే ఉంటుంది. కానీ ప్రాక్టీస్ చేసే కొద్దీ చాలా ఈజీ అయిపోతుంది. అండ్ ఇది చాలా ఇంపార్టెంట్. చూడండి ఇక్కడైతే నేను మొత్తం లైన్ అనేది వేసేసాను. ఎండ్ నాట్ కూడా వేసాను నేను. ఎండ్ నాట్ అనేది నీకు నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను. ఈ వీడియోలో కాదు, అది పూర్తిగా ఒక ఫుల్ వీడియో చేసి అయితే చెప్తాను నేను. ఇలాగా మొత్తం మీరు చైన్ వేసుకోండి. అండ్ ఈ చైన్ వేసుకున్నప్పుడు ఒక లైన్తో ఆగద్దు. ఒక 4-5 లైన్స్ మీరు వేసుకున్నారంటే మీకు ప్రాక్టీస్ అవుతుంది. అండ్ ఈ చైన్ సైజెస్ కూడా ఉంటుంది. చిన్న సైజ్ వేసుకోవడం, పెద్ద సైజ్ వేసుకోవడం. సో ఫస్ట్ పెద్ద సైజ్ నుంచి అయితే స్టార్ట్ చేసుకోండి. మీకు ఈజీగా వచ్చేస్తుంది. డే 2లో ఏం చెప్తానో నా పేజ్ని ఫాలో అయిపోండి, చూసేయండి. అండ్ మీరు కూడా నాతో పాటు తప్పకుండా ప్రాక్టీస్ చేయండి. పక్కా వస్తుంది. మీరు కూడా మంచిగా మీ బ్లౌజెస్కి ఆరీ వర్క్ అనేది వేసుకోవచ్చు. ఇక్కడ బ్లూ కలర్ క్లాత్ మీద నేను చూపిస్తున్నాను కదా, అలా మీరు కూడా లైన్స్ గీసేసుకొని ప్రాక్టీస్ చేసేయండి. ఈ రోజుకి నెక్స్ట్ ఎపిసోడ్లో కలుసుకుందాం. అంటిల్ దెన్ నా పేజ్ని ఫాలో చేశారంటే వీడియోస్ అయితే మిస్ అవ్వవు. మీరు కూడా తప్పకుండా ప్రాక్టీస్ చేయండి. బాయ్ బాయ్.